రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రెవెన్యూ శాఖలో 40,000 కేసులు. హైకోర్టులో కనిపిస్తున్న ఈ వేల కేసులు కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి వేల మంది బాధితుల ఆవేదనకు నిదర్శనం. తన భూమిని ఎవరో కబ్జా చేసినా లేదా అధికారి పట్టా ఇవ్వకపోయినా సామాన్యుడు చేసే పోరాటం ఇది. రెవెన్యూ శాఖలో ఉన్న 40,000 కేసులు అంటే 40,000 కుటుంబాలు న్యాయం కోసం హైకోర్టు వైపు ఆశగా చూస్తున్నాయని అర్థం. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వారే చివరి ప్రయత్నంగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. కానీ అక్కడ కూడా ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉండటం సామాన్యుడికి ఒక శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఈ కేసుల గణాంకాలను కేవలం సమీక్షలకే పరిమితం చేయకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై మరియు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అంటే మామూలుగా విస్తీరణ చూసుకున్నట్లయితే 4 కోట్ల ఎకరాలు మామూలుగా విస్తీరణ అయితే ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున సమస్యలు అనేవి తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే దీంట్లో గత ప్రభుత్వం హయాంలోనా లేకపోతే ఇప్పటి వరకు పాలకులు ఏవైతే ఉన్నారో వారందరూ చేసిన అవినీతి అక్రమాల ఏదైతే ఉందో వాటన్నిటికీ పరాకాష్టే ఈ 40,000 పైచీలకు చూసుకున్నట్లయితే వివిధ శాఖల్లో 40,000 పైచీలకు ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైతులకు పెద్ద శాపంగా మారాయి. అయితే దీంట్లో ఆ సమస్యలన్నీ కూడా హైకోర్టు చుట్టూనే చుట్టుముడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ సమస్యలు ఒక కొలికిరాని తీరు, అదేవిధంగా వాటన్నిటినీ పరిష్కరించేందుకు ఇవన్నీ కూడా వివిధ కారణాలతో అయితే ఇవన్నీ చిక్కుముడి పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ ఏదైతే ఉందో 4 కోట్ల ఎకరాలకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే 22A నిషేధిత జాబితా ఏదైతే ఉందో దాంట్లో 1,90,00,000 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వీటన్నిటినీ ఏదో ఒక రీజన్ కారణంగా ఏదో ఒక సమస్య కారణంగా చిన్న సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే అవకాశాలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా 22లో వేసి రైతులను అయితే ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే రైతులంతా కూడా తీవ్ర అసంతృప్తి, అసహనం, గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధి విధానాలు, ఆ నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయటం, అదేవిధంగా ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే ల్యాండ్ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా వివాదాలకు తావుతీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీటన్నిటిని సమస్యలన్నిటినీ పరిష్కరించాలని చెప్పని ఇప్పటికే ఆ 40,000 కుటుంబాల ఎవరైతే ఉన్నారో వారంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. అయితే ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కాక కొంత గందరగోళం అవుతున్న పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజలంతా కూడా ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎక్కడ ప్రజా దర్బార్ నిర్వహించినా ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ ఎవరైనా సరే ఏదైతే ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారో లేదా గ్రీవెన్స్లు నిర్వహిస్తున్నారో అధికారులు, ఇట్లాంటి వాటిల్లో ప్రధానంగా తలెత్తుతున్నది ల్యాండ్ సమస్యలు. ఏదున్నా కూడా ల్యాండ్కు సంబంధించిన ఇష్యూసే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఆ ఫైల్స్ వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అటు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఆ ల్యాండ్లు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న దాన్ని కావాలని ఫారెస్ట్ అధికారులు కొంతమంది దాన్ని ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు. ఎవరైనా సరే కలెక్టర్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఫారెస్ట్ అతిథులు కాదు అని చెప్పని నిన్నైతే సీఎం చంద్రబాబు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇక రానున్న రోజుల్లో మాత్రం 8 రోజులు కలెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళి వెంటనే సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలి. ల్యాండ్ సమస్యలకి ఎక్కువగా ఫైల్డ్ క్లియరెన్స్కి టార్గెట్ కూడా ఇచ్చారు కలెక్టర్లకి. దాంతోపాటు ఏదైతే రేటింగ్ కూడా ఇస్తాము, ఎవరి పనితీరు ఎలా ఉంది అనే దానిపైన అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే నిన్న చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రెవెన్యూకు సంబంధించిన ఫైల్డ్ క్లియరెన్స్లో మాత్రం చాలా వరకు ఇప్పటి వరకు జాప్యంగానే జరిగింది. అయితే దాన్ని మరింత వేగవంతం చేయాలి, త్వరితగతిన వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పని కలెక్టర్లకు అదేవిధంగా ఆర్డీఓలకు కింద స్థాయి ఉన్న ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే మరి ఎంతకాలంలో వీటన్నిటిని పరిష్కరిస్తారు, ఈ సమస్యలన్నిటినీ ఎంతకాలంలో వాటన్నిటిని మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటారు అనే దానిపైన అయితే కొంత వేచి చూడాల్సి ఉంది. జమీమా. శ్రీహరి.